ఇటీవల వైజాగ్లో అనేక ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రజల్లో ఒక విధంగా చైతన్యం రావట్లేదు అన్నది ఒక ప్రధాన ఆరోపణ. అదేవిధంగా వైజాగ్ కూడా ఈ మధ్య వైజాగ్ అదానీ వైజాగ్ కూడా పేరు మారిపోతుందని చెప్పి చాలామంది ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పుడు మనతో మాట్లాడేందుకు మాజీ యూపీఎస్సీ సభ్యులు అదేవిధంగా ప్రొఫెసర్ చలం ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ మధ్య వైజాగ్ పేరుని కూడా మార్చేస్తున్నారని అంటున్నారు, అదానీ వైజాగ్ అయిపోతున్నారు, అసలు ఎందుకు ఈ ఆరోపణలు సార్? అదాని వైజాగ్ అంది, వైజాగే ఉండదు, విశాఖపట్నం ఉండదు. విశాఖపట్నం ఆల్రెడీ తీసేశారు. ఎయిర్పోర్టు రేపు 5వ తేదీన భోగాపురం అయిన తర్వాత ఇంకా విశాఖపట్నం ఎక్కడ కనిపిస్తుంది మీకు? ఎందుకంటే అదాని మొత్తం తూర్పు కోస్తానంతా కబ్జా చేశాడని అంటున్నారు. ఎందుకంటే నెల్లూరు నుంచి పారాదీప్ వరకు ఉన్నటువంటి పోర్టులన్నీ ఆయన సొంతం అయిపోయాయి. తర్వాత విశాఖపట్నాన్ని రప్పించారు ఆయన్ని. కాబట్టి దాని ఇప్పుడు కొత్తగా విఎంఆర్డీఏ వీళ్ళు అసలు ఏమిటండి ఈ నాయకులు మాకు అర్థం అవ్వట్లేదు. విశాఖపట్నం అటువంటి రాజకీయ నాయకులు, ప్రజలు, మీడియా అసలు ఏమిటి? అసలు మనకేం జరుగుతోంది? రోజు ఏదో గందరగోళం జరుగుతోంది. అవన్నీ వాళ్ళు చెప్తున్నవన్నీ నమ్మేయటమే తప్ప మనం చూస్తున్నాం కదా. 10 ఏళ్ళని ఒకసారి రివ్యూ చేసుకోండి, వాళ్ళు చెప్పింది ఏమిటి, జరుగుతుంది ఏమిటి వాళ్ళతో మనకు అర్థమవుతుంది కదా. విశాఖపట్నానికి ఏమీ జరగట్లేదు, ఏమీ లేదు, ఎవరిని అంటున్నాను కాదు. ఒక్కసారి ఈ 10 ఏళ్ళలో విజయవాడలో ఏం జరిగింది, విశాఖపట్నంలో ఏం జరిగింది, ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చాయి విజయవాడకి అంటే అమరావతి రాకముందే. అమరావతి దానికి సంబంధించి లేకుండానే విజయవాడలో ఫ్లైఓవర్లు, ట్రాఫిక్ లేకుండా చేసుకున్నారు. మరి విశాఖపట్నం కంటే ఒక్క ఫ్లైఓవర్ ఉంటుంది, అది కూడా చిన్న రైల్వే స్టేషన్కి ఆ కిలోమీటరు. కాబట్టి ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇలా ఉంటే ఈ నగరం గందరగోళం అయిపోతుంది, ఇక ఉండదు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ గందరగోళంలో అయిపోవటం మూలంగా దానికి అనుబంధంగా ఉన్నటువంటి సెక్టర్లన్నీ కూడా క్రైసిస్లు ఉన్నాయి. క్రైసిస్లో ఉండడం మూలంగా ప్రధానమైనది ఏమిటంటే రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. మీ అందరికీ తెలిసిందే, భవిష్యత్తులో అదే జరుగుతుంది. మరి ఎక్కడ వస్తుంది రియల్ ఎస్టేటు? అదానికి సంబంధించిన రియల్ ఎస్టేటు భవిష్యత్తులో రాబోతోంది. అది ఎక్కడంటే బే సిటీ అని చెప్తున్నారు వీళ్ళు, విఎంఆర్డీ. అది బే సిటీ ఎలా కడతారండి? ఇక్కడ మత్స్యకారులు ఏమైపోవాలి, ఈ ప్రాంతం ఏమైపోవాలి, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలు ఏమైపోవాలి? మీరు ఏదో మన ట్రంప్ చేస్తుంది అదే కదా. గాజా మీద ట్రంప్ చేసింది ఏంటి? నేను సిటీ కడతానన్నాడు కదా. అప్పుడు ప్రజలందరూ ప్రపంచమంతా తిరగబడింది. ఏంటంటే ఒక దేశాన్ని నాశనం చేసేసి నువ్వు సిటీ కడతావా అని అన్నారు కదా. అలాగే విశాఖపట్నంలో ఇలా జరుగుతుంటే ప్రజలు ప్రశ్నించండి, కనీసం ఆలోచించండి అని కోరుతున్నాం. మరి ప్రజాప్రతినిధుల పాత్ర అసలు ఏ విధంగా ఉండాలి సార్? ఎందుకు మనలో ఎవరు స్పందించట్లేదు అంటారా? ప్రజాప్రతినిధులు లేరు కదండి. వీళ్ళంతా రాజకీయ పార్టీ నిలబెడితే అయినటువంటి వాళ్ళు డబ్బులు ఇస్తే అయినటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? ముఖ్యంగా విశాఖపట్నానికి దరిద్రం ఏమిటి అంటే, ఇక్కడ ఎవరు స్థానికులు గారు, ఎక్కడి నుంచో వచ్చారు, ఇక్కడే బ్రతుకుతారు, ఇక్కడే చేస్తారు, ఇక్కడే పోతారుగా. ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోరు కదా. కనీసం ఇంగిత జ్ఞానంతో అయ్యో మనం ఇక్కడ వాళ్ళం కదా, ఇక్కడే తింటున్నాం, ఇక్కడే బ్రతుకుతాం, మన పిల్లలు ఇక్కడే ఉంటారు, కాబట్టి మనం ఈ ఊరు గురించి ఆలోచిద్దామని ఆలోచించట్లేదు. అదే వచ్చిన పరిస్థితి. ఏదైతే గూగుల్ డేటా సెంటర్ వస్తుందో దానికి పర్యావరణ అనుమతులు లేవని చెప్పి చాలామంది పర్యావరణవేత్తలు కానీ మేధావులు కానీ అంటున్నారు. అయితే నిన్న ఎంపీ భరత్ ఏంటంటే చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అసలు దాని పర్యావరణ అనుమతులు అన్నీ కూడా వచ్చేసాయి, లేదని ఎందుకు అనుకున్నా తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నారు. మీరేమంటారు సార్? అది నిజమేనేమో. ఆయన చెప్పిన దాని ప్రకారం అనుమతులు వచ్చాయేమో. అనుమతులు రాకపోవడం ఏంటండి? అదాని అడిగితే ఆయన చేతులు పట్టుకొని వస్తాడు. అవేముంది, ఇవన్నీ సిస్టమేటిక్గా ఎన్విరాన్మెంట్. మా సత్య గారు కూడా మాట్లాడారు, మా మిత్రుడే, ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయండి అని. ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తారు, రిపోర్ట్లు వస్తాయి, లేకపోతే ఇంకో దాని రివ్యూ అంటారు. ఇవన్నీ కూడా పొలిటికల్గా జరిగిపోతున్నాయి. మ్యానిపులేషన్స్, క్యాపిటలిస్ట్ పెట్టుబడిదారీ సంస్థలు, వ్యవస్థ ఈ దేశాన్ని నడిపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కంటితురుపు చర్యలే వచ్చేసి ఉంటాయి. తర్వాత ఇది సందర్భంగా చెప్పాలి కానీ, నేను ఎవరో మిత్రుడు వస్తే, శివ వస్తే ఆయనకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చా. మా ఇంటికి వస్తే 1 గంటతో దీని మీద అది డిలీట్ చేశారు, యూట్యూబ్లో డిలీట్ చేశారు డేటా సెంటర్ మీద. ఇప్పుడు డేటా సెంటర్ పాపం భరత్ కూడా ఏమన్నాడు, 1000 మందికి ఉద్యోగాలు వస్తాయని ఒప్పుకున్నాడు కదా. మరి అంచేత ఆయన కొన్ని వాస్తవాన్ని బేస్ చేసుకుని ఇంకా పరిశ్రమలు వస్తే దాని ద్వారా పరిశ్రమలు వస్తాయండి. ఇప్పుడు లేవా విశాఖపట్నంలో? కొత్తగా ఏమొస్తుంది? డేటా సెంటర్ ఏంటో కాదండి, ఒక డిజిటల్ లైబ్రరీ అండి. నేను చెప్పాను ఆవేలే, మొత్తంగా ఉన్నటువంటి నాలెడ్జ్ని అక్కడ స్టోర్ చేస్తారు. ఎవరికి కావాల్సింది వాడు వాడుకుంటాడు. మిగతా దేశాలు కాదంటున్నాయి కాబట్టి మనకు వస్తున్నారు. అసలు మనకు ప్రధాన వ్యవహారం ఏమిటంటే, ఉత్తరాంధ్రలోకి నీళ్ళు లేవు, వ్యవసాయానికి నీళ్ళు లేవు. బట్ ఈ నీళ్ళన్నీ కూడా గోదావరిలోకి వెళ్తున్నాయి, ఈ ప్రాంతం నీళ్లు. ఆ నీళ్లు తెచ్చి మళ్ళీ వీళ్ళకి ఇస్తే మరి రైతులకి ఏమి ఇస్తారు? పోలవరం పూర్తయితే రాబోయే నీళ్ళతో మనకి ఇంకా ఎక్సెస్ ఉంటుందని చెప్పి అంటున్నారు భరత్.
ఎక్సెస్ ఎక్కడికి వస్తుంది నీరు? 2110 MLD వాటర్ ఇక్కడ రాబోతుందంటే మనకు అయ్యేది మొత్తం అంతా కలిపి 1500 MLDనే, ఇంకా 500 MLD మనకి మిగులుతుంది అని అంటున్నారు. ఆయన గతంలో ఇలాగే చెప్పారు కదా, ఏలూరు వచ్చినప్పుడు ఇలాగే చెప్పారు కదా, ఏలూరు కణాలు వచ్చినప్పుడు చెప్పారు, సరిపోయిందా? సరిపోలేదు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఆయన అప్పుడు పుట్టుంటాడు, ఆయనకు తెలియదు, వాళ్ళ తాతగారికి తెలుసు కదా. ఏమైంది ఇప్పుడు ఇవాళ? ఏమి సరిపోలేదు కదా వాటర్. సిటీ ఇలాగే ఉంటుందా? ఉండదు కదా. మీరు కొత్త పట్టణాలు కడుతున్నారు కదా, డేటా సెంటర్కి కావాల్సినటువంటి అలాంటి జనాభా వస్తుందని చెప్తున్నారు కదా, మరి దాని గురించి ఎస్టిమేట్ చేశారా? ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా మాట్లాడే మాటలు, లేకుంటే పార్టీకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. దానికి నాకు సంబంధం లేదు, ఎందుకంటే అవి వేరు. నేను ప్రజల తరఫున ఇక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ సిటిజన్గా నేను మాట్లాడుతున్నాను. అంటే మొత్తం మీద విశాఖలో జరుగుతున్న ఘటనలపై ప్రజల్లో చైతన్యం వస్తేనే మార్పు వస్తుందని మీరు భావిస్తారు? ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మీరు కూడా, మీడియా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మా దగ్గరికే కాకుండా ప్రజల దగ్గర కూడా వినిపించండి ఈ విషయాలు. అప్పుడు ప్రజలకు చైతన్యం. ఎందుకంటే నువ్వు బ్రతకాలంటే సంస్థలు ఉండాలి. ఆ సంస్థలు కొనసాగించాలంటే ప్రభుత్వ రంగంలో ఉంటే మంచిదే, లేకుంటే ప్రైవేట్ రంగంలో ఉన్నమైనా ఆరోగ్యకరంగా ప్రజలకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు విశాఖపట్నంలో రావాలి, అవి కొనసాగాలి. అది మనం కోరుకునేది. మొత్తం మీద విశాఖపట్నం రానున్న రోజుల్లో అదానీ వైజాగ్గా మారిపోతుందంటే మరి అందులో ఏమాత్రం కూడా ఆ ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా అదే జరగబోతుంది ఫ్యూచర్లో అని చెప్పి ప్రొఫెసర్ చలం చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా కూడా ఎక్కడి నుంచో వలస వచ్చిన వారే కనుక వాళ్ళు ఎవరు కూడా విశాఖపట్నం ప్రేమ చూపించట్లేదు. ఇక్కడ ఉన్న సమస్యలపై ఏమాత్రం కూడా పోరాటం లేదు. అలా ఇంకా ప్రజల్లో కూడా ఈ చైతన్యం వచ్చి ప్రజలు ప్రశ్నిస్తే తప్ప ఇందులో మార్పు రాదని చెప్పేసి స్పష్టం చేయడం జరుగుతుంది.